ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం గత ఆదివారము సంఘము అనే అంశం గురించి దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు కూడా అయితే సంఘంలోనికి మనం చేర్చబడాలంటే ఏం చేయాలి అనే అంశం మీద దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో అనేక రకములైన సంఘములు ఉన్నాయి. అంటే చూడండి, మనకు తెలిసిన సంఘములు కొన్ని ఉన్నాయి. మనకు తెలిసినట్టు ఏంటంటే చూడండి, కొన్ని పొదుపు సంఘాలు అని చెప్పి, అదే విధంగా కొన్ని మత సంఘాలు అని చెప్పి, ఇలాగ రకరకాల సంఘాలు ఉన్నాయి. అయితే దేవుని సంఘములోనికి నువ్వు ప్రవేశించాలని అంటే ముందు అసలు నీకేం తెలియాలి, నువ్వేం తెలుసుకోవాలి, ఎలాగ దేవుని సంఘంలోనికి నువ్వు ప్రవేశించాలని అంటే చూడండి, మనము అదే ఆ పొదుపు సంఘం మనం ప్రవేశించాలంటే, అందులోకి వెళ్ళాలని అంటే మనకు ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, మన బయోడేటా అంతా కావాలన్నమాట. ఎందుకనంటే గవర్నమెంట్ నుంచి మనకి ఏమైనా ఒక అర్హత మనం పొందుకోవాలని అంటే మనం ఎవరము, దేనికి సంబంధించిన వారము, ఎలాగ ఉన్నవారము అనే దాని గురించి మన డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటారు అన్నమాట. అదే విధముగా నువ్వు దేవుని సంఘములోనికి ప్రవేశించాలంటే ముందు నువ్వు ఏం తెలుసుకో ఉండాలి, ఏమి విని ఉండాలని అంటే దేవుని మాటని, దేవుని సత్యమైన మాటను నువ్వు వినాలి. హల్లెలూయా. చూడండి, రోమిలికి రాసిన పత్రిక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 10వ అధ్యాయము 17వ వచనము చూడండి, వినుట వలన విశ్వాసం వచ్చును. దేని వల్ల వస్తుంది? యేసు క్రీస్తు మాట వలన. హల్లెలూయా. చూడండి, నువ్వు దేవుని మాటను నువ్వు వింటే, దేవుని మాటని, సత్యమైన మాటను నువ్వు విన్నావనంటే దానివల్ల నీ జీవితంలోకి ఏమొస్తుందని అంటే యేసు క్రీస్తే నిజమైన రక్షకుడు అననే విశ్వాసము నీలోకి వస్తుంది. హల్లెలూయా. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచగలుగుతావు. ఆయన యందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావంటే, ఆయన మాట నీలో వింటే, ఆ మాట వల్ల నీలో విశ్వాసం ఎలాగొస్తుంది అని అంటే అది సత్యమైనది. హల్లెలూయా. నీ మనసును మార్చగలిగినది, నీ మనసులో ఉన్న చీకటిని తీయగలిగిన మాట, అది చనిపోయిన మనిషిని బ్రతికించగలిగిన మాట అది. అందుకే అది సత్యమైన మాట. హల్లెలూయా. అందుకే అంటూ ఉన్నాడు, ఏమంటాడు? వినుట వలన విశ్వాసం వచ్చును, క్రీస్తు మాటల వలన నువ్వేమవుతావు? చదువు, ఏమవుతావు? కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. ఏం కలుగుతుంది అంటే నీలో విశ్వాసం కలుగుతుంది. చూడండి, కొన్ని మాటలు మనల్ని బాధ పెడతాయి, కొన్ని మాటలు సమాజంలో మనల్ని ఏం చేస్తాయని అంటే ఆందోళన కలిగిస్తాయి, కొన్ని మాటలు మనల్ని ఏం చేస్తాయంటే ఒక కత్తితో పొడిచినంత ప్రమాదం గురి చేస్తాయి. కానీ దేవుని మాట నిన్ను ఏం చేస్తుంది అంటే నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. నిన్ను దేవుని సన్నిధానంలోనికి ఎలా రావాలో మార్గమును చూపించగలిగిన మాట ఏదైనా ఉందనంటే ఈ బైబిల్లో ఉన్న సత్యమైన మాటే, అది యేసు క్రీస్తు మాట. హల్లెలూయా. ఆ మాట వల్ల నువ్వేమిస్తావంటే నీకు జీవం వస్తుంది, జీవితం వస్తుంది, నిత్య జీవం వస్తుంది, పరలోక రాజ్యం నువ్వు ఎలా ప్రవేశించాలో అవన్నీ కూడా ఈ మాట ద్వారానే. ఈ సత్యమును నువ్వు తెలుసుకుంటే, ఈ లోకంలో ఈ సత్యమును నువ్వు తెలుసుకున్నావనంటే యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ సత్యము ఎవరి ద్వారా మనం తెలుసుకోలేము. ఆయన మాటే నిన్ను ఏం చేస్తుంది అంటే జీవింపజేస్తుంది. కీర్తనాకారుడు అంటాడు కదా, నీ మాటలు నాకేమై ఉన్నాయి? జీవమునై ఉన్నాయి అని అంటూ ఉంటాడు. అదే విధముగా నీ మాట, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉందన్నాడు. అది బాధల్లో ఏం చేస్తుందంట? నెమ్మదినిస్తుందని చెప్తూ ఉన్నాడు. అదే విధముగా ఈరోజు ఆయన మాట నువ్వు వింటే, ఆయన వాక్యము నువ్వు వింటే ఖచ్చితంగా నీలో విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. నీలో విశ్వాసం వచ్చి నువ్వేం చేస్తావనంటే, అవును చాలా మంది నేను చెప్తూ ఉంటే విన్నాను, కానీ ఈరోజు ఈ మాట నాతో మాట్లాడుతూ ఉంది. చాలా మందికి కొన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటూనే ఉంటారు, కానీ ఆయన మాటను హృదయం వరకు తీసుకోరు. హల్లెలూయా. వాళ్ళలో విశ్వాసం ఉన్నట్టే ఉంటది, కానీ మారు మనసు అనేది రాదు. మారు మనసు ఎప్పుడు వస్తుంది? దేవుని యందు మన విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా మనలో ఏమొస్తుంది అని అంటే మారు మనసు అనేది వస్తుంది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని చూడండి, రోమిలికి రాసిన పత్రిక అదే 10వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి.
9. ఏమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచినాడని నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో అప్పుడు నీకేమొస్తుంది? రక్షణ వస్తుంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన మాటను వినడం వల్ల నీలో విశ్వాసం వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తండ్రి తన కుమారుని మళ్ళీ 3వ రోజున పైకి లేపాడనేది సత్యమును తెలుసుకుంటే ఖచ్చితంగా నీలో ఏమొస్తుంది అని అంటే మారు మనసును పొందగలదు. హల్లెలూయా. చూడండి, మొదట నువ్వేం చేయగలుగుతావు? ఆయన మాటను వింటావు, అది గ్రహిస్తావు, దాని ప్రకారం నువ్వు విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఏమొస్తుందంటే రక్షణ ఇవ్వగలుగుతాడు దేవుడు. ఆ రక్షణ నీకులో ఎప్పుడు వస్తుందంటే నీ హృదయంలో మారు మనసు వచ్చినప్పుడు. యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, ఈయన ద్వారా తప్ప ఈ లోకం నుంచి పరలోకం చేరాలని అంటే వేరే మార్గమే లేదు, ఆయనే నిజమైన రక్షకుడు. ఈ రోజుల్లో మన దగ్గర ఉన్న డబ్బు, కులము, ఆస్తులు, అంతస్తులు, అందము, ఐశ్వర్యము ఇవేవి కూడా దేవుని దగ్గరికి చేర్చలేవు. కానీ యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు అని నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆయన ద్వారా నువ్వు ఖచ్చితంగా నేనే మార్గము, సత్యము, జీవం అయి ఉన్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఆయన మార్గములో, ఆయన సత్యములో, ఆయన జీవం ద్వారానే నువ్వు పరలోకమును చేరగలుగుతావు. అందుకే అంటూ ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యము 17:30 ఒకసారి చదవండి త్వరగా. ఇక్కడ మనం చూస్తే మన జీవితంలో మనకు మారు మనసు రావాలనన్నా ఆ వాక్యముని వినాలి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఏం చేస్తూ ఉన్నాడు? అజ్ఞాన కాలం అని అంటే జరిగిపోయిన కాలము, మన పితరుల కాలము, పితరుల యుగం. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ ఏం చేయాలనంట? మారు మనసు ఖచ్చితంగా పొందాలి. యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని ఒప్పుకోవాలి, ఆయన ఏంది విశ్వాసం ఉంచాలి. ఆయనే నిజమైన రక్షకుడని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీలో ఆటోమేటిక్ గా నీకు తెలియని నీ పాత జీవితం అంతా ఆటోమేటిక్ గా నువ్వేం చేస్తూ ఉంటావు? మార్పు చెందుతూ ఉంటావు. చూడండి, మనం ఒకవేళ ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా, ఒకవేళ మనం ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధానంలో ఉన్నా ఆయన యందు విశ్వాసం ఉంచుకుంటా మన జీవితంలో మారు మనసు లేకుండా ఉన్నిందంటే ఒకవేళ నువ్వు రక్షణ భాగ్యం తీసుకున్నా కూడా వ్యర్థమే. అంతే. ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10:10 ఒకసారి చదవండి. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుని హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. మొదట నీ హృదయంలో ఏం రావాలి? విశ్వాసం రావాలి. ఇందులో విశ్వాసం రావాలని అంటే ఈ హృదయము భయంకరమైన వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలది అంటాడు ఇర్మియా భక్తుడు. ఈ ఘోరమైన వ్యాధి కలదానికి ఏం కావాలి? యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు అని తెలుసుకొని ఆయన రక్తంలో నువ్వు కడగబడి ఆయన నామములో నువ్వు ఒప్పుకుంటే, నీ నోటితో ఒప్పుకుంటే నువ్వేమవుతావంట? రక్షింపబడతావు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రక్షణ భాగ్యము రావడానికి మనకు అంత ఈజీగా ఈరోజు మనం రక్షణ పొందుకొని ఉన్నాము. ఈరోజు దేవుని సన్నిధానంలో మనం ఏమై ఉన్నామో ప్రవేశించి ఉన్నాము. మనము అర్హత కలిగిన వారముగా ఉన్నాము. ఎందుకనంటే ఈ అర్హత మనకు ఎలాగొచ్చింది? ఆయనే నిజమైన రక్షకుడని ఒప్పుకొని ఆయన రక్తంలో మనం కడగబడి ఈరోజు మనము పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, యథార్థమంతులుగాను దేవుడి సన్నిధానంలో ప్రవేశించగలిగినాం. అదే విధముగా సంఘంలోనికి ప్రవేశించాలనంటే మొదట దేవుని వాక్యమును వినాలి, అదే విధముగా విశ్వాసం ఉంచాలి. మూడో విషయం చూస్తే మారు మనసు కలిగి ఉండాలి. నాలుగోది యేసే నీ దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. ఆయనే మృతుల్లో నుంచి లేచాడని నువ్వు ఒప్పుకోవాలి. ఆయన ద్వారా మనం రక్షింపబడతామని ఒప్పుకోవాలి. అయితే గలతీ 3:27 ఒకసారి చదువుకున్నాం త్వరగా. గలతీ 3:27 మనము ఆయన నామములోనే మనం ఏం చేయాలి? బాప్తీసము పొందాలి. హల్లెలూయా. చూడండి,
3:27 ఒకసారి చదవండి. గలతీ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ హల్లెలూయా ఎవరిని ధరించుకొని ఉన్నారంట? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అయితే మనము ఇప్పుడు ఎవరైతే దేవుని రక్షణ పొందుకోలేదు, దేవుని సంఘములోనికి ప్రవేశించలేదో వాళ్ళు ఏం చేయాలంటే యేసు క్రీస్తే నిజమైన రక్షకుడు, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన యేసయ్య నామములోనే రక్షణ పొందుకోగలుగుతాము. మన హృదయములో ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మన నోటితో ఆయన దేవుని కుమారుడని ఒప్పుకోవాలి, ఆయన తిరిగి లేచాడని ఒప్పుకోవాలి మృతుల్లో నుంచి. అవన్నీ జరిగినప్పుడు మనము ఎక్కడికి రాగలుగుతామనంటే బాప్తీసం అనే మొదటి మెట్లేకి మనం రాగలుగుతాం. హల్లెలూయా. బాప్తీసం అనే మొదటి మెట్లేకి మనం వచ్చి ఎప్పుడైతే ఆయన ఒప్పుకుంటామో మన హృదయంతోనూ మన నోటితోనూ ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మనము నీటి ద్వారా మనం ఏమవుతామో బాప్తీసం తీసుకుంటాము. బాప్తీసం అంటే మనం ముంచుట, అదే విధముగా కప్పు పెట్ట పాతి పెట్ట అంటే మన పాత జీవితం అంతా మనం ఏం చేస్తామనంటే అక్కడ సమాధి చేయబడుతుంది. హల్లెలూయా. ఆ నీళ్ళల్లో మనం ఒప్పుకుంటాం యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, ఈ రోజు నుంచి నేను దేవుని నా ప్రభువు నాలో ఉన్న ప్రతి దోషమును ఏం చేయాలి, మీరు కడిగి వేయండి, నేను ఇంక మీదట నా పాత జీవితం నేను కొనసాగించును, కొత్త జీవితమును ఈరోజు మీ రక్తంలో నేను కడగబడుతానని నేను నూతనముగా నేను ముందుకు జీవిస్తానని చెప్పి ఆయన దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే దేవుని సంకల్పమును మనం నెరవేర్చగలుగుతాం. హల్లెలూయా. మొదట బాప్తీసం తీసుకుంటాం, బాప్తీసములో మన దోషములన్నింటినీ దేవుని దగ్గర ఒప్పుకుంటాము. అదే విధముగా చూస్తే దేవుని సంకల్పమును నెరవేర్చిన వారం అవుతాము. హల్లెలూయా. మనం చూస్తే ఈ బాప్తీసం పొందుట అనేది యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞ ఉన్నది అంటారు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 18 నుంచి 20 వచనాలు ఒకసారి చదువుకుంటే, మత్తయి సువార్త బాప్తిసం పొందుట యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞను నెరవేర్చుట అని ఉంటది. అంటే శిష్యులను పిలుస్తాడు. సమస్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనం చదువుకుంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఎవరికి ఇవ్వబడి ఉన్నదంట? యేసుక్రీస్తు ప్రభు వారికి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం ఇవ్వడి. చాలు, బాప్తిసము ఈయుడి అని అంటున్నాడు. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఎవరికి చెప్తున్నాడు? సమస్త జనులకి ఏం చేయాలంటే వీరు వెళ్ళి శిష్యులు చేసుకొని వాళ్ళందరికీ ఏం చేయాలంట? బాప్తిసం ఇవ్వాలంట. ఇది దేవుడు ఆజ్ఞ ఉన్నదంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము ఇలాగా మొదటి మెట్టు మనం సంఘములోనికి ప్రవేశించాలంటే ఆయన మాట వినాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. బాప్తిసం పొందాలి అని అంటే మన పాత జీవితమునంతా మనం సమాధి పెట్టాలి. అదేవిధంగా దేవుని సంకల్పమును మనం నెరవేర్చిన వారు అవుతాము. ఆయన ఆజ్ఞ ఉన్నదని చెప్పి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, లోకంలో బాప్తిసం అని అంటే చాలా మంది చూడండి, కొంతమంది ఏం చేస్తారు, పెళ్లి చేసుకోవాలని తీసుకుంటూ ఉంటారు, అదేవిధంగా ఉద్యోగం రావాలని తీసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది రకరకాల పరిస్థితులను బట్టి కొంతమంది ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా తీసుకోవాలండి అంటే వీళ్ళ మనసు మారదు, వీళ్ళ విశ్వాసం ఉండదు. కొంతమంది ప్రలోభాల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు బాప్తిసం తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కరెక్ట్ అయినట్టు కాదు. దేవుని వాక్యమును ఎందరైతే వింటారో, ఆ సత్యముని ఎందరైతే గ్రహిస్తారో, ఎంతమంది అయితే ఆ విశ్వాసం ఉంచుతారు, ఎంతమంది అయితే మారు మనసు పొందుతారు, ఎంతమంది అయితే యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని తెలుసుకుంటారు, ఎంతమంది అయితే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజ రక్షకుడు, ఆయన మృతుల్లో లేచినాడని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. సత్యమును తెలుసుకున్న వారు మాత్రమే తీసుకోవాలి. ఎవరో ప్రలోభాలకి నువ్వు తీసుకోకూడదు. ఎవరైనా ఏదైనా చెప్తే కదా, నీతో దేవుడు మాట్లాడితే వెంటనే ఏం చేయాలి, వెళ్ళి బాప్తిసం తీసుకోవాలి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అయితే
మనం బాప్తీసం, చాలా మందికి ఒక డౌట్ ఉంది, మనం బాప్తీసం ఎందుకు పొందాలి, ఎందుకు తీసుకోవాలి అని అంటే, నువ్వు దేవుని సన్నిధానంలోకి రావాలనన్నా, నువ్వు దేవుని సన్నిధానంలో ఆయన నిజమైన రక్షణ నువ్వు తెలుసుకోవాలన్నా కూడా సరే, నువ్వు ఆయన సన్నిధానంలోకి నువ్వు ప్రవేశించాలి, సంఘంలోనికి నువ్వు ఎంట్రీ అవ్వాలంటే నువ్వు మొట్టమొదట నీ జీవితమును మార్చుకోవాలి. హల్లెలూయా. అందుకే అంటాడు ఇక్కడ చూడు, అపోస్తలుల కార్యము 2:38లో, పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తీసం తీసుకోవాలి. దేని కొరకు? పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తీసం తీసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, రక్షణ కొరకు నువ్వు బాప్తీసం తీసుకోవాలి. నీలో పాపము పోవాలంటే నువ్వేం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి. అదే విధముగా నీలో రక్షణ రావాలంటే నీకేం కావాలి? యేసుక్రీస్తు నీకు రక్షణగా ఉండాలన్నా, యేసుక్రీస్తు నీకు మార్గముగా ఉండాలన్నా, యేసుక్రీస్తు సత్యమును తెలుసుకోవాలన్నా, యేసుక్రీస్తు జీవమును తెలుసుకోవాలన్నా నువ్వేం కలిగి ఉండాలి? నీలో పాప క్షమాపణ ఉండాలి, నువ్వు రక్షణను పొందాలి. మూడోది, కొత్తగా నువ్వు జన్మించాలి. హల్లెలూయా. కొత్తగా నువ్వేం చేయాలి? జన్మించాలి. అందుకే నువ్వు బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకోవాలంటే ఈ హృదయము ఏమైనది? ఘోరమైన వ్యాధి కలిగిపోయింది. ఎందుకనంటే ఆది యందు అవ్వ ఆదాము చేసిన పాపము మన పితృల కాలం నుంచి ఈ కాలం వరకు అది సక్రమ, అది ఏం క్రమక్రమంగా ఏమొస్తూ ఉంది, తరతరములు, తరం వెంబడి తరం ఏం చేస్తూ ఉంది? వెంబడిస్తూ ఉంది. ఎందుకనంటే వాళ్ళు చేసిన ఆ తప్పిదము ఈ రోజు మనలో ఉంది. కాబట్టి మనలో కడగబడాలంటే యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలి. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధుడుగాను, నీతిమంతుడుగాను, యథార్థమంతుడుగా అవ్వాలనంటే ఆయన రక్తంలో నువ్వు కడగబడితే కానీ నీలో పాపం పోదు, నీకు రక్షణ రాదు. ఆయన రక్తంలో నువ్వు కడగబడితే నీలో పాపం పోతుంది, నీకు రక్షణ వస్తుంది. అదే విధముగా కొత్తగా జన్మిస్తావు. హల్లెలూయా. చూడండి, నికోదేము ఒక మాట అంటాడు యోహాను సువార్త 3:3లో. యేసుక్రీస్తు ప్రభు వారు చేసే ఆ కార్యములన్నిటినీ చూసి, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అని మేము తెలుసుకోగలుగుతున్నాము, దేవుడు నీకు తోడై ఉంటేనే గాని ఇవన్నీ నువ్వు చేయలేవు అని అంటాడు. అయితే అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా. హల్లెలూయా. చూడండి, అందరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు. కొత్తగా ఎవరైతే జన్మిస్తారో, ఎక్కడ? యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఎవరందరైతే ఆయన్ని ఒప్పుకుంటారో వాళ్ళందరూ కూడా కొత్తగా జన్మిస్తారంట. హల్లెలూయా. నూతనంగా. అది ఈయనకొక డౌట్ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాట అంటాను నికోదేముకి, ఏమని? అయ్యా కొత్తగా జన్మించడం అంటే నాకు ఇంత ముసలితనం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ నేను తల్లి గర్భంలో నుంచి పుట్టగలనా అని అన్నప్పుడు కింద ఒక మాట ఉంటుంది, చదవండి. ఏమనంటే, ఎందరైతే ఆత్మ మూలముగాను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములోనికి ప్రవేశము లేదు. హల్లెలూయా. నిశ్చయముగా చెప్తున్నాడు, నువ్వు తల్లి గర్భంలో నుంచి నువ్వు పుట్టాల్సిన అవసరం లేదురా బాబు, నా సత్యమైన మాటలు నువ్వు విను. ఆయన ఎవరైనా పరిసయ్యుడు అన్నమాట, యూదులకి పరిసయ్యుడు ఆయన అక్కడ ఆ యూదా దేశంలో యూదులకి ఏం చేస్తూ ఉన్నాడు? పరిసయ్యుడుగా ఉన్నాడు. కాకపోతే అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయనకి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు, నువ్వు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలోనికి నీకు ప్రవేశము లేదు అని అంటూ ఉన్నాడు. ఈ రోజు మనం ఒకళ్ళు వింటూ ఉన్న మీరు కూడా ఈ రోజు దేవుడి మనము ఏం చేయాలనంటే ఆయన మాటలు వినాలి. ఆయన మాట ప్రకారం జీవిస్తే మనలో మారు మనసు వచ్చినప్పుడు ఖచ్చితంగా మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకుంటాము. హల్లెలూయా. అయితే మనం చాలా మంది మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకోకపోతే మనకేం రాదు? రక్షణ రాదు. అదే విధంగా మనం ఏం చేయలేము? కొత్తగా జన్మించలేము. నువ్వు కొత్తగా జన్మించాలనంటే పాపమును మొదట దేవుని దగ్గర ఒప్పుకోవాలి, తర్వాత నీకు రక్షణ ఇస్తాడు దేవుడు. మూడోది, నువ్వు కొత్తగా జన్మిస్తావు. నాలుగోది, దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. హల్లెలూయా. దేవుని రాజ్యం అని అంటే దేవుని సంఘంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. నువ్వు దేవుని సంఘంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. అదే విధంగా ఇంకో మాట చూస్తే, క్రీస్తు సంఘంలోనికి ప్రవేశించానంటారు.